సమయం ఆసన్నమైంది మిత్రమా. సమయానికి వీడియో కూడా వచ్చేసింది. సమయం, దీని విలువ అంతా ఇంత కాదు, అసలు మాటల్లోనే చెప్పలేము. సమయం అనేది పోతే వచ్చేది కాదు, వస్తే ఆగేది కాదు. మనకి దాని వెంట మనం పరిగెడుతూనే ఉండాలి. ఇంట్లో మనం రోజువారీ చేసే పనులైనా సరే సమయానికి చేయకపోతే ఏ పని కూడా సమయానికి అవ్వదు. అందుకే దాని వెంట మనం పరిగెడుతూ సమయానికి పనులన్నీ ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి. ఇకపోతే మన అసలు వీడియోలోకి వచ్చేస్తే, హలో, హాయ్ అండి, నమస్తే, ఐఎమ్ రమ, వెల్కమ్ టు మా ఊరి మై వ్లాగ్స్. ఇంటి పనులన్నీ పిల్లలు ఉన్నప్పుడే చేస్తూ ఉంటాను. వాళ్ళని స్కూళ్ళకి పంపించేశాక ఇలాంటి పనులు అయితే చేస్తూ ఉంటాను. అందుకే వాళ్ళు ఉన్నప్పుడే ప్రతి పని కూడా చేసుకోవడానికే చూస్తాను. ఏది మిగిల్చకుండా అంతా పూర్తి చేసేసి తర్వాత ఈ పనులు అయితే ఉంటాను. దీనిలో ఒక ముక్క పోయినా కానీ నాకు ఈ జాకెట్ అయితే కంప్లీట్ అవ్వదు. అందుకని ఎప్పటికప్పుడు కట్ చేసుకొని ఇలా చేస్తూ ఉంటాను. లైనింగ్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను. నేను కుట్టిన బ్లౌజే నాకు ఆదికి వస్తూ ఉంటుంది. అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అది పర్ఫెక్ట్గా కుదిరింది అని అనుకున్నాకనే కదా మళ్ళీ మనకి తీసుకొచ్చేది. ఇదే ఆది ప్రకారం మళ్ళీ బ్లౌజ్ కుట్టండి అని. అందువల్ల నాకు అప్పుడైతే హ్యాపీగా అనిపిస్తుంది. మనం చేసే పని చిన్నదైనా పెద్దదైనా సరే ఆనందాన్ని కూడా దానిలోనే వెతుక్కోవాలని నేనైతే అనుకుంటాను. నాకు ఎప్పుడు కుట్టాలనిపిస్తే అప్పుడు నేను మిషన్ పెట్టి కుడతాను. పలానా టైంకే కుట్టాలి అని అయితే నేను టైం పెట్టుకోను. నాకు ఎప్పుడు వీలుని బట్టి అప్పుడు కుట్టేస్తూ ఉంటాను. కానీ కొందరు వస్తారు, వాళ్ళకి చాలా అర్జెంటుగా బ్లౌజ్ కావాలి అని చెప్పి, అలాంటప్పుడు వాళ్ళ టైంకి మనం కుట్టాలి, లేకపోతే కస్టమర్లు మళ్ళీ రారు కూడా. అందువల్ల ఆ అర్జెంటు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ టైంకి కుట్టిచ్చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనకి కస్టమర్లే దేవుళ్ళు. అలానే మనం ఇలా యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను, ఇక్కడ యూట్యూబ్ వీడియోస్కి సబ్స్క్రైబర్సే దేవుళ్ళు. అలాగని నేను సబ్స్క్రైబర్స్ గురించి మాత్రమే చెప్పట్లేదు. ఇంకా మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా కొంతమంది చూస్తూ ఉంటారు, వాళ్ళు వ్యూవర్స్ అంటాము. అలాంటి వాళ్ళు కూడా మనకు దేవుళ్ళే. ఎందుకంటే చేసుకోకపోయినా పర్లేదు, మన వీడియోని పూర్తిగా చూస్తున్నారు, వాళ్ళ సమయాన్ని మనకు కేటాయిస్తున్నారు అని నేనైతే అనుకుంటాను. ఇక్కడ ఈ కస్టమర్కి అనుకున్న టైంకి మనం బ్లౌజ్ ఇస్తే వాళ్ళకి మళ్ళీ రావాలనిపిస్తుంది. లేదా మనం టైంకి ఇవ్వలేకపోతే ఇంకా మళ్ళీ వాళ్ళు లేటుగా ఇస్తారులే, ఏమి వెళ్తాం వాళ్ళ దగ్గరికి అని చెప్పి వేరే చోట చూసుకుంటారు. అందుకే నేను వాళ్ళు చెప్పిన టైంకి ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాను. ఎక్కువ అలానే ఇచ్చేస్తా కూడా టైంకి. ఎన్ని పనులున్నా అర్జెంట్ అంటే నైట్ అయినా సరే కుట్టేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడ లైనింగ్ అయితే తడిపేసి నేను ఆరబెట్టేసి ఐరన్ అయితే చేశాను. ఐరన్ చేసుకున్నాక కట్ చేస్తాను. ఐరన్ చేస్తే చాలా నీట్గా వస్తుంది, ఎక్కడ ముడతలు రావు. మనకి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి తర్వాత ముడతలు వచ్చేసాయి మాకు బ్లౌజ్ అంటూ ఉంటారు లైనింగ్వి, అలా రాకుండా ఉంటాయి. అందుకని ఐరన్ చేశాక నేను ఇలా కట్ చేస్తాను. కుట్టిన జాకెట్ కొలతల కన్నా కూడా బాడీ మెజర్మెంట్స్ తోటి అయితే ఇంకా మనకి చాలా నీట్గా వస్తుంది. కానీ చాలామంది మనం కుట్టిన బ్లౌజే ఆదికి ఇస్తూ ఉంటాం కదా, అలానే ఇంకా అది ఎలా ఉందో అలా వస్తుంది. మనం కుట్టాక దాంట్లో ఎక్కడ లోపాలు ఉన్నాయో ఆ లోపాలే మళ్ళీ ఖచ్చితంగా వస్తాయి. అదే మనం బాడీ మెజర్మెంట్స్తో కుట్టే చక్కగా నీట్గా వస్తుంది. ఇది నారాయణపేట శారీ అయితే క్లాత్ వచ్చేసి కాటన్. ఇది మనకి సిల్క్ లాగా జారిపోవటము అట్లా ఏముండదు, మంచిగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంక నేను శారీలో బ్లౌజ్ని సపరేట్గా కట్ చేయకుండా ఇంక ఇలా మడత పెట్టేసి కట్ చేస్తున్నాను, లైనింగ్ పెట్టేసి. ఇది మనం ఎలా వేస్తే అలా ఉంటుంది, కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి. సిల్క్ అయితే ఇట్లా ఉండదు, చాలా రిస్క్ ఉంటుంది. దానితో ముందే కట్ చేయాలి, మళ్ళీ దాన్ని పక్కకు తీసుకొని పర్ఫెక్ట్గా నీట్గా కట్ చేసుకోవాలి దాన్ని, లేకపోతే అది ఖచ్చితంగా ముడతలు వస్తుంది. సిల్క్ క్లాత్ అయితే దానికి టైం కూడా ఎక్కువ పడుతుంది, కటింగ్ అయినా సరే స్టిచ్చింగ్ అయినా సరే. కాటన్ అనుకోండి, స్టిచ్చింగ్ తొందరగానే ఉంటుంది, కటింగ్ కూడా తొందరగానే ఉంటుంది. ఇక్కడ కస్టమర్స్కే కాదు మనకు కూడా ఉపయోగపడే విధంగా ఒక టిప్ అయితే చెప్తాను. ఫ్యాన్సీ కానీ పట్టు శారీస్ కానీ ఇలాంటి వాటి బ్లౌజులు అయితే ఖచ్చితంగా మనము ఇలా ఫినిషింగ్ చేసుకుంటే నీట్గా ఉంటాయి. మన ఇంట్లో వాళ్ళు అయినా సరే అలా చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా గుచ్చుకోకుండా బాగా కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా కస్టమర్స్కి అయితే వాళ్ళు మాకు ఇలా వేయండి అని చెప్పకపోయినా మనం ఇలా కనుక వేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి కంఫర్ట్గా ఫీల్ అయ్యి మళ్ళీ కూడా వస్తారు మన దగ్గరికి. బ్లౌజ్ అంతా కుట్టడం అయిపోయాక చివరిన మనం లూజులు వేస్తూ ఉంటాము. అలా లూజ్ వేసేటప్పుడు ఖర్చుని ముందుగా మామూలుగా మనం బ్లౌజ్ ఎలా వేసుకుంటామో అలానే కుట్టి వేసుకుంటూ వచ్చేసి తర్వాత దాన్ని తిరగదిప్పేసి మళ్ళీ దానిపైన లూజుని కొలుచుకొని ఇలా కొలత పెట్టేసుకొని చక్కగా ఇంకా ఇలా కుట్టేయటమే. ఒకదాని పక్కన ఒకటి 3 కుట్లు వేస్తాం కదా సైడు, అలా ఇలా వరుసగా వేసేసుకుంటే చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో. ఎక్కడా కూడా ఖర్చు కనిపించకుండా పీచులు కనపడకుండా ఉంటాయి. ఇలా వేయటం వల్ల మన బ్లౌజులైనా నీట్గా ఉంటాయి, కంఫర్ట్గా ఉంటుంది ముందు వేసుకున్నప్పుడు. ఇలాంటి కాటన్ వాటికి మనం చేయకపోయినా ఖచ్చితంగా ఫ్యాన్సీ పట్టు శారీస్కి
చేస్తే పీచులు రాకుండా ఉంటుంది. అలా పిల్లలకి సెలవు రోజు కొద్దిగా లేట్గానే లేచేస్తారు. అలా లేట్గా లేస్తున్నారు కదా, ఇంకా ఆ టైంలో మనం టిఫిన్ పెట్టడం ఎందుకులే, నాకు కూడా ఇంకా పని అయిపోతుంది, ఎలానో నాకు మిషన్ కుట్టుకునే పని ఉంది కదా అని చెప్పేసి నేనైతే ఉదయాన్నే ఇంకా అన్నము కూర వండేశాను. పిల్లలేమో రోజు తినే అన్నము కూరే కదా, ఇలా మేము స్పెషల్ చేసుకుంటామని చెప్పేసి ఇలా చింతపండు పులిహోర అయితే రెడీ చేస్తున్నారు. మనమేమో ఇక ఇంట్లో ఉంది కదా ఫ్రిడ్జ్, దానిలో అన్నీ పెట్టేసుకోవాలని చెప్పేసి, అదిగాక ఉదయం లేవగానే హడావుడి లేకుండా ఉంటుందని పులుసులు పొళ్ళు ఇలాంటివన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము. ఇప్పటి పిల్లలు దాన్ని కూడా బాగా అనుకూలంగా మార్చేసుకుంటున్నారు. ముందు అమ్మ వాళ్ళు చేసేటప్పుడైతే చింతపండు పులిహోర చేయాలంటే వాళ్ళకి పెద్ద ప్రాసెస్ లాగా అనిపించేది, ప్లస్ టైం కూడా పట్టేది అప్పుడు, ఎందుకంటే పులుసు కూడా అప్పటికప్పుడు తయారు చేసి పెట్టేసేవాళ్ళు. కానీ ఇప్పుడేమో మనం ముందే చేసి పెట్టేస్తున్నాగా, వాళ్ళు ఏముంది ఈజీగా చేసేసుకోవచ్చు ఏదైనా అని చెప్పి సింపుల్గా ఇలా ఇక తాలింపు పెట్టేసి దానిలో ఆ పులుసు పొడి అన్నం వేసేసి చింతపండు పులిహోర అయితే తయారు చేశారు. నాకు కూడా జాకెట్ కుట్టే పని అయితే అయిపోయింది. అక్కడ ఇంకా అంతా చూడండి ఎలా ఉందో చిందరబందరగా, అదంతా ఇప్పుడు నేను శుభ్రం చేసుకోవాలి. ఇలా కుట్టేటప్పుడే మధ్యలో వచ్చేసి నేను ఈ గ్రైండర్లో అట్టుపిండి వేసి వెళ్ళాను. అది కాస్త పత్రం పిడి ఊడిపోయి కూర్చుంది, పిండి అలానే ఉంది. ఇంకేం చేస్తాం, మళ్ళీ తీసుకొచ్చి మొత్తం తోడేసి మిక్సీలో వేసి ఇలా పట్టేశాను. ఇప్పుడు 1-2 పనులు అయినాయి అనమాట. పని ఎక్కువ ఉన్నప్పుడే ఇంకా పని ఇంకా ఎక్స్ట్రా వస్తుంది. ఇక్కడైతే ఇంకా సాయంత్రం స్నాక్స్ కోసం పిల్లలకి మా వారు రెడీ చేస్తున్నారనమాట. ఇవేంటో కొత్తగా ఉన్నాయి అని చెప్పేసి కొత్తగా రుచి చూద్దామని కొత్తగా ట్రై చేశారు. చూడటానికేమో బజ్జీలు అలా నోరు ఊరిపోయేటట్లు ఉన్నాయి, కానీ టేస్ట్ అయితే అస్సలు బాగాలేదబ్బా, నాకు నచ్చలేదు అంతే. కాదు, ఇంట్లో ఎవరికి కూడా నచ్చలేదు. అవి చూడటానికి టెంప్టింగ్గా అనిపించినాయి, కానీ తినేటప్పుడు చప్పగా, అసలు ఏమి లేదు, దానిలో ఉప్పు లేదు కారం లేదు. ఇంకా మనమే వాటిలో సాసు అది చేసుకొని పక్కన పెట్టుకొని సాస్తో తినాలంట. నాకెందుకో ఇది ఏమో మంచిగా అనిపించలేదు. చక్క ఇంట్లో రోజు చేసుకునే స్నాక్సే బెటర్ కదా అనిపించింది పిల్లలకు కూడా. ఎవరు తినలేదు కూడా, అసలు అనవసరంగా పడేసాము, అనవసరంగా తెచ్చాము అనిపించింది. అలాంటి అనవసరమైన పనులకి నూనె కూడా చాలా ఎక్కువ ఖర్చు పెట్టామే అనిపించింది నాకైతే. ఇంక పిల్లలు ఏం తినలేదు అసలు. అందుకని తర్వాత ఇక్కడ నేను పకోడీ వడియాలు ఉంటే వాటిని వేయించేశాను. వీటిని చేసుకోవడానికి మనకి పెద్దగా ఎండ కూడా అవసరం లేదు. అలా గాల్లో 2 రోజులు ఆరబెట్టేస్తే చాలు, గాలికి చక్కగా మనకి పకోడీ వడియాలు అయితే రెడీ అయిపోతాయి. మన ఇంట్లో ప్రతి నెల మనకి ఉచితంగా ఇచ్చే రేషన్ బియ్యం ఉంటాయి కదా, వాటిని మనం 1 గంట పాటు నానబెట్టేసుకుని మెత్తగా అన్నం వండేసి దానిలో ఉప్పు కారం వాము జీలకర్ర ఇంకా కొద్దిగా కరివేపాకు ఇలాంటివన్నీ వేసేసుకొని అన్నం బాగా మెత్తగా ఉడికించేసి పకోడీలు పెట్టినట్లు క్లాత్ మీద అలా పెట్టేసుకోవడమే. దాన్ని 2 రోజుల పాటు గాలికి ఆరబెట్టేస్తే చాలు, చక్కగా ఎండిపోతాయి గలగల. అలా ఎండిపోయిన వాటిని మనం సంవత్సరం అంతా నిల్వ ఉంచుకొని ఇలా దాచుకోవచ్చు. పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడల్లా ప్రతిసారి ఏం చేయాలబ్బా ఏంటి అని వెతుక్కునే అవసరం లేకుండా ఇలాంటివి నిల్వ చేసుకున్నామంటే ఈజీగా చేసేయచ్చు స్నాక్స్. ఇవన్నమాట ఇక పకోడీ వడియాలు చాలా బాగుంటాయి. ఇవి అసలు ఆయిల్ కూడా పీలవు, బాగా మంచిగా అనిపిస్తాయి, ఎక్కువ నూనె అవసరం ఉండదు. పప్పుచారు పులుసులు అలాంటి కూరలు చేసుకునేటప్పుడు పక్కన స్నాక్స్లా కూడా పెట్టుకొని తినేయచ్చు. ఇక రాత్రి అయిపోయింది, నేను ఈ కూరల్ని రాత్రే నానబెట్టేస్తాను. ఇవైతే అంటుకూరలు, వీటిని రాత్రి నానబెట్టకపోతే తొందరగా ఉడకవు, మంచిగా అనిపించదు తినేటప్పుడు. అందువల్ల వీటిని రాత్రే నానబెట్టేయాలి. వీటిని బాగా పిసికి అలా ఏమీ శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా మనం ఇలా తిప్పేస్తే దానిలో ఉన్న డస్ట్ పార్టికల్స్ పోతే చాలు, దానిలో ఉన్న రసం పోవాల్సిన అవసరం లేదు. అందుకని పైన ఇలా వాష్ చేస్తున్నాను. మధ్యలో మా పిల్లలు ఇలా చేస్తూ ఉంటారు. 2 సార్లు శుభ్రం చేసుకొని తర్వాత మనం ఎసురు పెట్టేసుకొని మూత పెట్టేసి నానబెట్టేసుకోవడమే. ఇక వీడియో కూడా అయిపోయింది. బాయ్.